బడా ప్రాజెక్టులు, బడా ఈవెంట్లు, వందల కోట్ల ప్రకటనలు, వీటికంటే ప్రజల అసలు అవసరం సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్వచ్ఛమైన తాగునీరు, పిల్లల వ్యాధులకు గ్రామంలోనే మందులు దొరకడం, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, మరుగుదొడ్లు, ఇట్లాంటివి. వీటికి పెద్ద బడ్జెట్ అవసరం ఉండదు. ప్రతి నియోజకవర్గం ఏటా 25 కోట్లు నేరుగా ఎమ్మెల్యే విచక్షణ అధికారంతో ఇస్తే ఒక్కో ఊరిలో దశాబ్దాలుగా నిలిచిపోయిన వేలాది పనులు కొన్నాళ్ళలోనే పూర్తవుతాయి. ఇకనైనా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు స్థానిక సమస్యకు ప్రాముఖ్యతను ఇచ్చి తగినంత ఖర్చు పెట్టుకోకపోతే ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతుంది. ఇది ఎట్లా చూడాలి? ఎందుకంటే ఒక సొంత పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, సేమ్ టైం మహబూబ్నగర్ ఎమ్మెల్యే, సొంత జిల్లా ఎమ్మెల్యే, ఈ చురకలు ఇవి రేవంత్ రెడ్డికి సొంత ఎమ్మెల్యే చురకలు. ఆయనకు చెప్పుకునే అవకాశం వస్తే రైట్ సీఎం చెప్పుకునేవాడేమో, వచ్చిందో లేదో. రేవంత్ రెడ్డి గారేమో ఏదొచ్చిన మొదటి ముద్ద మా పాలమూరు జిల్లాకే అన్నాడు. అసలు పాలమూరు జిల్లాకు మొదటి ముద్ద కాదు, లాస్ట్ ముద్ద కూడా లేదు. పాలమూరు జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అంతే ఉంది. ఏ జిల్లాకు ఏ ముద్ద లేదు. ఉత్త ముద్దు మాటలు అవి, ముద్దు మాటలు, ముద్దు మనసులు. ఏంది సొంత పార్టీ ఎమ్మెల్యేనే తన మీద విమర్శ. ఇది ఒక అసంతృప్తి, ఒక సమన్వయం లోపం కనిపిస్తుంది దీనిలో. ఒక ఎమ్మెల్యే ఒక ఆర్టికల్, ఒక పేపర్లో వార్త రాసిండు, గ్రామీణ ప్రాంతాలకు చాలా సమస్యలు ఉన్నాయి, మీరు డబ్బులు ఇవ్వండి, ఎమ్మెల్యేకి డైరెక్ట్గా ఖర్చు పెట్టిన అవకాశం ఇస్తే చేస్తాము, లేకపోతే మనం ఏం చేయలేమని రాసిండు ఆయన. ఇంకేముంది, అభివృద్ధి ఆగిపోయిందని, నిధుల కేటాయింపులో ప్రభుత్వం విఫలమైందనే సంకేతం కూడా కనిపిస్తుంది. నిధులు ఏం లేవు, ఉత్త పైనకి మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. మేము వనపర్తి కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇచ్చినాం, శేషంగన్పూర్ కాన్స్టిట్యున్సీకి 1000 కోట్లు ఇచ్చినాం, ఉత్తయే శంకుస్థాపన తప్ప ఏం లేవు. ఇంకొకటి 25 కోట్లు ఇవ్వాలన్న ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది దీనిలో. డెవలప్మెంట్ నిధుల సమస్య మాత్రమే కాదు, ఎమ్మెల్యేకు కేటాయింపుల వల్ల వారు నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది అని. ఇంకోటి ఏంటంటే రేవంత్ ప్రభుత్వంలో మేము పనులు చేయలేకపోతున్నాం అన్న సందర్భం కూడా కనిపిస్తుంది దీనిలో. ఎమ్మెల్యేలు పనులు చేయకపోతున్నామని సొంత ఎమ్మెల్యేనే చెప్తున్నాడు. ప్రభుత్వం అంత బలహీనంగా ఉందని దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక